ప్రేమతో ఆహ్వానించిన మా ప్రియ సహోదరులు, సహవాస సేవకులు డేవిడ్ అన్న గారికి, దైవజనురాలు అక్కగారికి, సంఘానికి యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. అందరు బాగున్నారా? నేను పరిచయమేనా మీకు? నన్ను చూసారా మీరు? ఎప్పుడు ఇక్కడ చూశారు? మానే జ్ఞాపకం పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా దేవుని మాటలను మనం విందాం శ్రద్ధగా. అక్కగారు చదువుతుండగా మీరు అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకిస్తాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వాక్యం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగున మనవి చేసెను. దేవా యెహోవా, ఇంత హెచ్చు స్థితిలోకి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా, నీవు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మాట్లాడునట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో రాజైన దావీదు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సముఖములో కూర్చొని ఆయన సన్నిధిలో తన దేవుడైన యెహోవా తన్ను హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుడు దావీదుని ఘనపరిచిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి, ఏ యోగ్యత లేని నన్ను ప్రభువా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నేను మాత్రమే కాదయ్యా, నా ఇంటిని, నా సంతతిని, నా వంశమును హెచ్చించుటకు మేము ఏ పాటి వారమయ్యా అని దేవుని సన్నిధిలో తన్ను తాను దేవుని సన్నిధానములో దేవుడు చేసిన ఆ మేలుని జ్ఞాపకము చేస్తూ స్తుతిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఒకసారి ఆలోచించండి. రాజైన దావీదుని, దావీది ఇంటిని, దావీది సంతతిని హెచ్చించిన దేవుడు ఈ ప్రార్థనల అనంతరము దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మనకు అనుగ్రహించిన బేతేలు పరిచర్యను ఈ ప్రాంతములో హెచ్చించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? కృంగదీసే దేవుడు కాదు, బలపరిచే దేవుడు. కూల్చే దేవుడు కాదు, నిలబెట్టే దేవుడు. తగ్గించే దేవుడు కాదు, హెచ్చించే దేవుడు. శపించే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు.
తోకగా ఉంచే దేవుడు కాదు, తలమానికగా మార్చే దేవుడు. మనుషుల చేత పనికి రాని వాణినని ముద్ర వేయబడిన నిన్ను ఆ మనుషుల చేత సలాము కొట్టించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మిమ్ములను మాత్రం కాదు, మీ ఇంటిని అనగా మీ పిల్లలను, మీ భర్తను, మీరు చేసే ప్రతి వ్యాపారాలు, మీ పొలములను ఆయన హెచ్చించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధముగా దేవుడు హెచ్చించాడా లేదా? అబ్రహాముని, ఒంటిగా వచ్చిన అబ్రహాముని పెక్కుమంది జనముగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. మోసకారి అయిన యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించి తన గర్భములో నుండి రాజులు వచ్చినట్లుగా దేవుడు హెచ్చించాడు. హింసకుడు, దూషకుడైన, హానికారుడైన సౌలుని దేవుడు ఎన్నుకొనిన సాధనముగా దేవుడు గణపరిచాడు. రెల్లు వంటి వాడైన పేతురుని, ఇదిగో నా సంఘమును కట్టే బాధ్యత నీకు ఇస్తానని పేతుర్ని దేవుడు గణపరిచాడు. వెశ్య కుమారుడని తండ్రి ఇంటి వారి చేత ద్వేషింపబడిన దేవుని సన్నిధానములో యొఫ్తాని గిలాదు వాసులకు అధిపతిగా దేవుడు హెచ్చించాడు. తండ్రిని తల్లిని కోల్పోయిన ఎస్తేరుని 127 సంస్థానములకు రాణిగా హెచ్చించాడు. భర్తను కోల్పోయి విధవరాలుగా, నిరుపేదరాలుగా ఉండున్న మోయాబు దేశంలో నుండి వచ్చిన రూతుని ఒక బోయాజుకి భారీగా చేసి, భూస్వామిరాలుగా చేసి దేవుడు ఆశీర్వదించాడు. ఈ దినము దేవుడు ఈ మహిమ కలిగిన పరిచర్యను, ఈ మహిమ కలిగిన సేవకులను, ఈ మహిమ కలిగిన పరిశుద్ధులను కూడా ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు, ఆయన ఘనపరుస్తాడు. ఆయన మీ జీవితంలో ఎన్నడూ చూడని నూతన కార్యాలు చూడడము కొరకు ఆయన మొదలు పెట్టుచున్నాడు. బైబిల్లో దావీదు జీవితాన్ని ఎంతగా హెచ్చించాడంటే, ఆయన గురించి మనం ఆలోచిస్తే, ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు ఇశ్రాయేలీలకు రాజుగా దేవుడు హెచ్చించాడు. అరణ్యములో నివాసము చేయుచున్న దావీదుని రాజభవనములో నివాసం చేసే వ్యక్తిగా దేవుడు హెచ్చించాడు. దేవుడు తన సింహాసనమును ఇచ్చి తరతరములు తన సింహాసనం మీద తన వారే కూర్చుండునట్లుగా దేవుడు హెచ్చించాడు. యేసు క్రీస్తు ప్రభు తన వంశములో నుండి వచ్చినట్లుగా దావీదుని దేవుడు హెచ్చించాడు. ఆయన బ్రతికి ఉన్న దినములలో, శరీరధారి అయిన దినములలో, సేవ చేస్తున్న దినములలో దావీదు కుమారుడా అని పిలిపించుకున్నట్లుగా దావీదుని దేవుడు హెచ్చించాడు. తండ్రి చేత తృణీకరింపబడిన దావీదుని, అన్నల చేత తృణీకరింపబడిన దావీదుని, తల్లి గర్భములోనే పుట్టినది మొదలుకొని పాపములో పుట్టిన వాడినని అనిన దావీదు జీవితాన్ని నా దేవుడు దేవునికి హృదయానుసారుడుగా ఆయన హెచ్చించాడు. ఈ దినము, ఈ పరిచర్య, ఈ ఘనమైన సేవ, ఈ ఘనమైన ఉన్నతమైన దూతలు చేయలేని మహిమ కలిగిన సేవ నా దేవుడు నిశ్చయముగా దావీదు ఇంటి వారిని హెచ్చించిన రీతిగా, ఇదిగో ఈ పరిచర్యను, ఈ పరిచర్య సరిహద్దులను, ఈ పరిచర్యకున్న ప్రతి కుటుంబమును, సేవకులను ఆయన హెచ్చులోకి తీసుకొని వచ్చుచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించే దేవుడే తప్ప కిందికి తోసే దేవుడు కాదు. అయితే
దావీదుని ఇంతగా హెచ్చించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను బోధిస్తాను. దావీదు మంచి ప్రార్థనపరుడు, అవునా కదా? మంచి ప్రార్థనపరుడు, జీవితకాలమంతా యెహోవాను స్తుతించగలిగిన స్తుతి ఆత్మ కలిగిన వాడు దావీదు. అది మాత్రం కాదు, ధర్మశాస్త్రాన్ని నమ్మకముగా పఠించేవాడు, అనుసరించేవాడు. ఇలాంటి ఈ 3 విధమైన కార్యాలు ప్రార్థన చేసేవాడు, స్తుతించేవాడు, వాక్య ధ్యానం కలిగిన వ్యక్తి దావీదు. ఇవి మాత్రమే కాక దావీదుని హెచ్చించడానికి ఒక లోతైన అనుభవం ఏంటి తెలిసిన దేవుని బిడ్డారా, దావీదులో ఉన్న తన దివ్యమైన మంచి స్వభావాన్ని బట్టి దావీదును దేవుడు గొప్ప చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము దేవుడు మీ ఇంటిని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలంటే మీరు కూడా, మనము ప్రార్థన చేస్తున్నాం, మనము దేవుని స్తుతిస్తున్నాం, మనము వాక్యాన్ని కూడా ధ్యానం చేయించున్నాం. ఇవి మాత్రమే కాక మన స్వభావములో కూడా దావీదు లాంటి మంచి స్వభావము కలిగి క్రీస్తు మనలో చూసినట్లయితే నిశ్చయముగా మనల్ని దేవుడు ఘనపరుస్తాడు, నిశ్చయముగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, నిశ్చయముగా దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. ఎందుకంటే దేవుడు అటండి ఆయన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడు. ప్రార్థన చేయడం అనేది అది మన బాధ్యత, దేవుని స్తుతించడం అనేది మన బాధ్యత, ప్రతిరోజు వాక్య ధ్యానం చేయడము అది మన బాధ్యత, అది కర్తవ్యం. పొద్దున్నే స్కూల్కి పిల్లవాడు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం అతని బాధ్యత, చదవడం అతని బాధ్యత, రీడ్ చేయడం అతని బాధ్యత, రాయడం అతని బాధ్యత. ఇది మాత్రం కాకుండా స్కూల్ పిల్లవాడు స్కూల్ ప్రిన్సిపల్ చేత, టీచర్స్ చేత ఘనత పొందాలంటే ఇస్ ఎ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగనే ఇవన్నీ మనం కలిగి ఉన్న మన అంతరంగ స్వభావము మంచి స్వభావముగా మనలో దేవుడు చూసినట్లయితే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, అంతరంగాన్ని దేవుడు చూసేవాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు పై అందాన్ని చూస్తారు, మనుషులు పై జ్ఞానాన్ని చూస్తారు, పైన బలాన్ని చూస్తాడు. కానీ దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తాడు, అంతరంగ సౌందర్యాన్ని చూస్తాడు, అంతరంగంలో ఉన్న ఆ యథార్థతను దేవుడు చూస్తాడు. దావీదు ఇంటి వారిని ఇంతగా హెచ్చించడం గల కారణం ఏంటిదంటే ఆయనలో ఉన్న స్వభావం. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దావీదులో ఉన్న ఒక మంచి స్వభావాలు నేను చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా దావీదులో ఉన్న మంచి స్వభావం ఏమిటి తెలుసండి? ఆయన తగ్గింపు కలిగిన వ్యక్తి. అందుకే దావీదు దేవుని సన్నిధికి వచ్చి, ఇంతకుముందు మనం చదివాం కదా, ప్రభువా నీ దృష్టికి మేము స్వల్పులము, నీవు హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని దేవుని సన్నిధిగా చేంజ్ చేస్తున్నాడండి. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. తగ్గింపు కలిగిన స్వభావం. రాజు అయినా కానీ దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే దీనుడైపోతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ధూళి అయిపోతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దుమ్ముగా మారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో అతడు ఏమీ లేని వానిగా, రిక్తునిగా దేవుని ఎదుట కనబడుతున్నాడు. ఈ దిన దేవుడు నిన్నును, నీ ఇంటి వారిని, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నీలో నుండి యేసయ్య చూడవలసిన మొట్టమొదటి స్వభావము తగ్గింపు. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని నడుస్తావో, దీనత్వం కలిగి జీవిస్తావో, దేవుడు తప్పకుండా దీనులను ఆయన తప్పకుండా ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట చదువు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన, చూడండి ఎవరిని దేవుడు హెచ్చిస్తాడటండి? ప్రభు దృష్టికి మనం ఏం కావాలండి? తగ్గించుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, నా వెనుక నుండి వచ్చువాడు శక్తిమంతుడు, కానీ ఆయన చెప్పుల వారైనను ముట్టుటకు నేను యోగ్యుడను కాను అని తన దీనత్వాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంత మాత్రం కాకుండా బాప్తిసం ఇచ్చి యోహాను గారు అంటున్నారు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నదని తన తగ్గింపును ప్రత్యక్షపరుస్తున్నాడు. అందుకే యోహాను ఇదిగో దేవుని సన్నిధిలో యేసయ్యే సాక్ష్యం ఇస్తున్నాడు, స్త్రీలు కనిన వారిలో ఇతని వంటి గొప్పవాడు ఎవడునూ లేడు. ఇతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు, దేవుని మార్గములను సరళము చేసే ఒక మార్గదర్శి అయి ఉన్నాడని దేవుడు హెచ్చించాడు. ఈ దినం దేవుని సన్నిధిలో మనము కూడా బాప్తిసం ఇచ్చి యోహాను వలె ప్రభు సముఖములో మన తగ్గింపును ప్రత్యక్షపరచాలి. ఎవరి ప్రార్థనలు కూడా దేవుడు వింటాడట తెలుసా అండి? ఈ దీనును మొరపెట్టగా యెహోవా ఆలకించి వారిని శ్రమలన్నిటిలో నుండి రక్షించును. అంటే దీనుడి ప్రార్థన మాత్రమే దేవుడు విని వారి ప్రార్థనలకు ఆలకించి వారి శ్రమలో నుండి వారిని రక్షిస్తాడు. అంటే నీ ప్రార్థన దేవుడు వినాలంటే మొదట నువ్వు దేవునితో దీనుడిగా కనబడాలి. ఇంకా లోతుగా మనం ఆలోచించినట్లయితే దీనులకు మాత్రమే దేవుడు కృపను అనుగ్రహిస్తాడట, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. అందుకే ఈ అంత్య దినాలలో చివరి గడియలలో దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించినా కూడా, ఎంతగా నువ్వు ఘనపరచబడ్డా కూడా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా నీ మనస్సు, నీ హృదయం, నీ ఆలోచన విధానం ఎలాగుండాలి తెలుసండి? యేసయ్య లాంటి తగ్గింపు నీలో నుండి ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఆయన జన్మలో తగ్గింపు. నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అన్నాడు. ఇదిగో ఆ నజరేతులో పుట్టడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన తగ్గింపు. విద్య లేని పామరులను ఆయన ఎన్నుకున్నాడు. తగ్గింపు. సుంకరులతో కలిసి ఆయన భోజనం చేశాడు. తగ్గింపు. సర్వాధికారి అయిన దేవుడు మట్టి అయిన మనుషుల నిమిత్తము ఇద్దరు దొంగల మధ్యలో శాపకరమైన మరణాన్ని అనుభవించాడు. తగ్గింపు. ఏ తప్పు ఏ పొరపాటు చేయలేని నా దేవుడు అనేకుల ఎదుట ఇదిగో దోషిగా నిలబడ్డాడు. ఆయన తగ్గింపు. ఈ దినం సంఘములో విశ్వాసులైన నిన్ను, మనందరినీ ప్రభు హెచ్చించాలంటే మనము తగ్గించుకోవాలి. మనకు బలమున్నా తగ్గించుకోవాలి, మనకు అందమున్నా తగ్గించుకోవాలి, మనకు డబ్బున్నా తగ్గించుకోవాలి, మనకు పేరున్నా తగ్గించుకోవాలి, మనకు ప్రఖ్యాతలున్నా తగ్గించుకోవాలి, మనకు బలగాలు ఉన్నా తగ్గించుకోవాలి, మనకు టాలెంట్స్ ఉన్న తగ్గించుకోవాలి, మనకు తలంతులున్న తగ్గించుకోవాలి, మనకు ఆత్మవరములు కలిగిన వారమైన తగ్గించుకోవాలి, కన్నీటి ప్రార్థన కలవాడివైన నువ్వు తగ్గించుకోవాలి. గొప్ప ఉన్నతమైన స్థాయి దేవుడిచ్చినా కూడా ఆ యేసయ్య సన్నిధిలో, యేసయ్య సముఖములో యేసయ్య నిన్ను చూసినట్లుగా నువ్వు తగ్గింపు గలవాడిగా కనబడాలి. దేవుడు ఒకరి ప్రార్థన నిరాకరించడం గల కారణము అతని గర్వం. ఒకరి ప్రార్థన దేవుడు అంగీకరించగల కారణము అతని తగ్గింపు. పరిసయ్యుడు ప్రార్థన దేవుడు నిరాకరించాడు.
సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి, నీ విజ్ఞాపన దేవుడు ఆలకించాలి, నీ మొరలు దేవుడు అంగీకరించాలంటే నీవు కూడా దీనుడవై తగ్గించుకొని ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన జనము తన్ను తాను తగ్గించుకొని నా పేరు పెట్టబడిన జనం ఎలాగుండాలంటే దేవుని సన్నిధిలో తగ్గించుకొని నన్ను వెతికిన ఎడల నిశ్చయముగా నేను ఆ దేశమును స్వస్థపరుస్తాను. హల్లెలూయా. అందుకే దావీదు కూడా ఆ తగ్గింపు జీవితాన్ని దేవునికి కనపరిచాడు కాబట్టి దావీదుని దేవుడు ఒక ఉన్నత స్థితిలో తనను తన ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా దావీదుని దేవుడు ఆశీర్వదించిన గల కారణం చదవండి. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 17వ అధ్యాయము 17 నుండి 20 వరకు కొన్ని మాటలు చదువుదాం. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 17 నుండి 20 వరకు. ఏమో వచ్చినా మీరు మొదటి సమూయేలు 17వ అధ్యాయము 17 నుండి 20 వరకు. కాపరికి గొర్రెలను అప్పగించి చాలండి. హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థమైన రీతిలో చెప్తున్న చక్కటి మాట. దావీదులో ఉన్న మరో అనుభవం తెలుసండి. తండ్రి అయిన యెషయా తన తండ్రి తన అన్నలు యుద్ధరంగంలో ఉన్నప్పుడు వారి క్షేమ సమాచారం నాకు తెలియచెయ్యి, వారి కోసము నేను నియమించిన ఈ పిండి వంటలు 10 రొట్టెలు జున్నుగడ్డలు ఇదిగో వారికిని వారి సహస్రాపదులకు ఇచ్చి వారి క్షేమం ఎలాగుందో నాకు తెలియచేయి అని యెషయా తన కుమారుడైన దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఒక పనిలో ఉన్నాడు. ఏం పని అతనిది? గొర్రెలను కాచే పని. ఇప్పుడు తండ్రి పని చేయాలి. తండ్రి పని చేయటకు ముందుగా తండ్రి అప్పగించిన గొర్రెల బాధ్యత కూడా తనకు ఉంది. అప్పుడు తండ్రి పని చేయుటకు ముందుగా తనకు అప్పగింపబడిన గొర్రెలను మరో కాపరికి అప్పగించి అతడు తండ్రి పని చేయడానికి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దావీదులో ఉన్న ఒక మంచి స్వభావం ఏంటిదంటే బాధ్యత గలవాడు. ఆమేన్. తనకు అప్పగింపబడిన గొర్రెలను విడిచి వెళ్ళలేదు. తనకు అప్పగించబడిన గొర్రెలను వదిలేసి వెళ్ళలేదు. ఆ గొర్రెల విషయంలో కూడా మరో కాపరికి అప్పగించి అతడు తన బాధ్యత నిర్వర్తించడానికి తండ్రి పని చేయడానికి వెళ్ళాడు. ఈ దినమున దేవుడు కూడా మన జీవితాలలో కూడా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలంటే మనము కూడా దావీదు వలె ఒక బాధ్యత కలిగిన వారిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున మన కుటుంబాలు దీవించబడాలంటే మన కుటుంబంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలి. మన సంఘానికి వస్తున్న మనము సంఘములో మన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలి. మన కుటుంబములో, మన సంఘములో, మన వ్యక్తిగత జీవితములో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటే తప్పకుండా ఆ బాధ్యత కలిగిన ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూసి ఏం చేస్తాడు తెలుసండి? తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
హల్లెలూయా. ఎవరికి పనులు అప్పగిస్తామండి? బాధ్యత కలిగి నమ్మకంగా చేసేవారికే పనులు అప్పగిస్తాం. బాధ్యత లేనికి అప్పగిస్తామా? అందుకే ఇప్పుడు యెషయా దావీదుని ఏం చూశాడు? ఇతడు బాధ్యత కలిగిన కుమారుడని చూసి తన పనిని అప్పగించడం మాత్రం కాదు, ఈ బాధ్యత గలవాడు తనకు అప్పగించిన తండ్రి గొర్రెలను కూడా మరో కాపరికి అప్పగించి వెళ్తున్నాడు. ఇది నా సంఘములో కూడా విశ్వాసులారా, పట్టునట్టుగా మనం ఉండకూడదు. ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. ఒకరు దేవుని మందిరంలో పరిచర్య చేయడం నీ బాధ్యత కావచ్చు, ప్రార్థన చేయడం నీ బాధ్యత, పాటలు పాడడం నీ బాధ్యత, దేవుని యొక్క ఆ పనిలో నీ వంతు నీవు పని చేయడం ఒక బాధ్యత. సేవ అనగా, సంఘం అనగా ఒక సేవకుడు ఒక సేవకురాలు చేస్తేనే పరిచర్య కాదు, సేవకుడు సేవకురాలు సంఘము కలిసి చేసినప్పుడే అక్కడ దేవుని పని బలముగా జరుగుతుంది. కనుక సేవకుడు సేవకురాలు తమకు నియమింపబడిన బాధ్యతలో వారు వెళుతున్నప్పుడు సేవకుడు సేవకురాలు చేత ఆత్మదేవుడు సంఘములో మీకు నియమించబడిన ప్రతి పనులలో కూడా ఒక బాధ్యత కలిగిన వారుగా మనము నడుస్తే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యజమానుడు దేశాంతరం వెళ్ళి ఒకనికి 5 తలంతులను ఇచ్చాడు, ఒకనికి 2 తలంతులను ఇచ్చాడు, ఒకనికి 1 తలంతు ఇచ్చాడు. వీటిని కాపాడు అన్నాడు. బాధ్యత కలిగిన 5 తలంతులు గలవాడు కాపాడడం మాత్రం కాదు, 5ని 10 తలంతులుగా చేశాడు. 2 తలంతులు గలవాడిని ఏం చేశాడు? 2 తలంతులను కాపాడు, బాధ్యత కలిగి నడువంటే 2ని ఏం చేశాడండి? 4 తలంతులుగా ఆశీర్వదించాడు. మరొకటి 1 తలంతు గలవాడు ఏం చేశాడు? ఈ 1 తలంతును కాపాడుకోమంటే ఆ తలంతును కాపాడుకోకుండా బాధ్యత రహితంగా ఉండడం ద్వారా ఏం చేశాడు తెలుసండి? భూమిలో పాతి పెట్టాడు. యజమానుడు వచ్చాడు, సోమరివైన చెడ్డదాసుడా, నమ్మకత్వం లేనివాడా, బాధ్యత లేనివాడా, వీరిని తీసి వెలుపటి చీకటులు వేయండి అన్నాడు. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సంఘములో, సమాజములో, ఇంటిలో కూడా ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా, క్రైస్తవుడిగా మనం నడుస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎలియాజర్ ఒక బాధ్యత కలిగిన పనివాడు. అబ్రహాము పిలిచి, ఎలియాజర్, ఇదిగో నా కుమారుడికి నా స్వజనులో నుండి ఒకదాన్ని వివాహము చేయుట కొరకు ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నానన్న వెంటనే నమ్మకంగా యజమానుడు చెప్పిన మాటకు లోబడి యజమానుడు దేవుని దగ్గర ప్రార్థన చేసి నమ్మకంగా ఆ బాధ్యత నిర్వర్తించిన వ్యక్తి ఎలియాజరు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు బాధ్యత గలవాడు కాబట్టి పోతీఫరు ఇంట్లో ఒక విచారణకర్తగా నియమించాడు. సామెతలు 31వ అధ్యాయములో నా స్త్రీ బాధ్యత కలిగిన స్త్రీ కావచ్చు. బాధ్యత కలిగిన స్త్రీ కాబట్టి ఆమె పని చేయకుండా భోజనం చేయలేదు, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది. ఈ దినమున మనం ఎలాగుంటున్నాం దేవుని బిడ్డలారా? ఒక భారం, బాధ్యత మనకుందా? ఆలోచించండి. ఒకరి బాగలేకపోతే వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలని భారం మీకుందా? కుటుంబములో సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు తీర్చడం కొరకు నేను దేవుని సన్నిధిలో పోరాడాలనే భారం నీకుందా? అందుకే దేవుడినితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు బాధ్యత లేని వాడిగా తిరిగితే, బాధ్యత రహితంగా నువ్వు ఇంటిలో నడిస్తే, నిర్లక్ష్యంగా జీవిస్తే, నువ్వు బాధ్యత కలిగిన వాడిగా నువ్వు జీవించడము అప్పగించుకుంటే తప్పకుండా దేవుడు దావీదును అతని ఇంటిని హెచ్చించిన దేవుడు నిన్నును నీ ఇంటిని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదులో ఉన్న మంచి గుణం. 1 సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం. సౌలుతో ఇట్లనెను,
ఆ. 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 చాలండి. చదవండి. సింహమును ఎలుగుబంటిని చంపి తిని. చాలండి. దావీదు ఎవరు తెలుసండి దేవుని బిడ్డలారా? ధైర్యవంతుడు. హల్లెలూయా. సింహంతో పోరాడతాం మనం? ఎలుగుబంటితో పోరాడతామా? ఏంటిది దావీదు ధైర్యం? దావీదు ధైర్యం ఒకటే, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడనే ధైర్యం. ఆమేన్. హల్లెలూయా. అందుకే సౌలు రాజుతో అంటున్నాడు, అయ్యా నా తండ్రి గొర్రెలను నోటిలో పెట్టుకొని తీసుకొని వెళితే తన గడ్డాన్ని పెరికి లాగి, ఇదిగో సింహపుడు నోటి నుండి నేను రక్షించాను, ఎలుగుబంటి చేతుల నుండి రక్షించాను. అంటే చూడండి, సింహముతో పోరాడడానికి, ఎలుగుబంటితో పోరాడడానికి సంసిద్ధుడై వాటితో యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడంటే దావీదు బహుధైర్యవంతుడు. ఆమేన్. హల్లెలూయా. నేను సింహాన్ని జయించాను, ఎలుగుబంటిని జయించాను, ఇదిగో ఇశ్రాయేలు నామాన్ని తిరస్కరిస్తున్న ఈ గొలియాదు ఎంతటి వాడు, ఇతన్ని కూడా నేను జయిస్తాను. అంటే నేను ఎలా జయిస్తానంటే, నా దేవుడైన యెహోవా సింహము నోటి నుండి, ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను రక్షించినట్లుగా ఈ గొలియాదు చేతిలో నుండి కూడా యెహోవా నన్ను రక్షిస్తాడనే ధైర్యముతో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. ఎన్నో శ్రమలు రావచ్చు నీ జీవితంలో, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి. సింహము లాంటి వారు నీ మీదకి వచ్చి నిన్ను చంపాలనుకుంటున్నారు, ఎలుగుబంటి వారు నిన్ను పట్టుకొని లాగేయాలనుకుంటున్నారు. ఎలాంటి శ్రమలు, బాధలు, వేదనలు, శోధనలు వచ్చినా నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ ధైర్యము ప్రతి శోధనను జయించే కృపనిస్తుంది. నీ ధైర్యము ప్రతి సమస్యను జయించే కృపనిస్తుంది. నీ ధైర్యము ప్రతి ఇబ్బందిలో నుండి విడిపించగలిగిన మార్గమును చూపిస్తుంది. ఏంటిదయ్యా నీ ధైర్యం అంటే? నువ్వు చెప్పాలి, నా ధైర్యము నా దేవుడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. గాఢ అంధకారపు లోయలో నేను నడిచినను ఏ అపాయము నాకు రాదు, ఎందుకంటే యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నా సంఘమా, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నువ్వు మందిరంకి వచ్చి, ప్రార్థనకి వచ్చి, చిన్న జ్వరం వచ్చింది, చిన్న అనారోగ్యత వచ్చింది, చిన్న సమస్య వచ్చిందని ఏడవద్దు, కృంగిపోవద్దు, బలహీనం కాకూడదు. నా బిడ్డకు పెళ్ళి అవ్వట్లేదని బలహీనం కాకూడదు, నా కొడుకుకు జాబ్ వస్తలేదని బలహీనం కాకూడదు, మా ఇంట్లోనే అప్పులున్నాయి బలహీనం కాకూడదు. ప్రతిదీ తీర్చే దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యం కలిగి నువ్వు ప్రార్థన చేయి. ఆమేన్. హల్లెలూయా. లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ధైర్యం కావాలి. నీ ఎదుట పెద్ద సైన్యం ఉండవచ్చు, కానీ నీ వెనుక, నీ మీద పరలోక సైన్యం ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధైర్యం కలిగి మనం ఉందాం. మరో మాట చదివిస్తాను. దేవుని బిడ్డలారా, 51వ కీర్తన 2వ వచనం. పవిత్రపరచుము. చాలండి. దావీదులో ఉన్న మరో స్వభావం ఏమిటి తెలుసండి? పశ్చాత్తాపపడే మనసు గలవాడు. తను చేసిన పాపం విషయములో, తను చేసిన దోషము విషయములో దేవుని ఎదుట, దేవుని సమ్ముఖములో తాను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడిన వ్యక్తి. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ దినమున దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ పాపములు నువ్వు కప్పుకోకూడదు. నీలో ఉన్న ప్రతి పాపమును దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడితే దేవుడు నీకు మరలా నూతన జీవం ఇస్తాడు, నూతన ఆశీర్వాదం ఇస్తాడు, నూతన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. ఈ దినమున మనము తెలియకుండా రహస్యమందు ఏమైనా పాపం చేశామా, తెలిసి మనం పాపం చేస్తున్నామా, అవన్నీ దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. మనుషుల ఎడల పాపం చేశామా, దేవుని ఎడల మనం పాపం చేసామా, మనం ఒప్పుకుంటే పశ్చాత్తాపపడి విడిచిపెడితే తప్పకుండా దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు దేవుని సన్నిధికి వచ్చి అంటున్నాడు, అయ్యా నా తండ్రి, నీ ఎదుటను నేను పాపం చేసి తిని, పరలోకపు తండ్రి ఎదుట కూడా నేను పాపం చేసి తిని అని అతడు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఒప్పుకొనినాడు, పశ్చాత్తాపడ్డాడు. అందుకే దేవుడు ఆ తప్పిపోయిన కుమారునికి పోగొట్టుకున్న మరలా కుమారుని స్థానమును తండ్రి అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏ విషయములో పొరపాట్లు చేశామో అవన్నీ దేవుని ఎదుట శుద్ధీకరించుకో. సంసోను దేవుని ఎదుట పొరపాటు చేశాడు, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవయ్యా అని పశ్చాత్తాపపడ్డప్పుడు మరలా పోగొట్టుకున్న బలాన్ని దేవుడు అతనికి అనుగ్రహించి దేవుడు శత్రువులపై విజయం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుని సన్నిధిలో 3 మార్లు అబద్ధమాడి బొంకాడు. పేతురు దేవుని దగ్గర పశ్చాత్తాపపడి శుద్ధీకరించుకున్నాడు. మరలా దేవుడు తనను బలపరిచి, మరలా దేవుడు అభిషేకించి అపోస్తులలో ప్రధాన అపోస్తులుడిగా దేవుడు అతన్ని ఘనపరిచాడు. ఆమేన్. ఈ దినమున నేను అంటున్నాను, తప్పు చేయని వారు ఎవరు ఉండరు, కానీ తప్పును సరి చేసుకున్న వాడే గొప్పవాడవుతాడు. ఆమేన్. పాపం చేసి ఉండవచ్చు, కానీ పాపమును చేయకుండా దాన్ని సరి చేసుకొని పరిశుద్ధపరచుకుంటే దేవుడు మరల నీకు నూతన స్థితిని దేవుడు ఇస్తాడు. నూతన కృపతో దేవుడు నింపుతాడు, క్రొత్త తైలముతో అభిషేకిస్తాడు, నూతన ఆశీర్వాదాలతో, నెమ్మదితో, సమాధానముతో మనం బ్రతకగలుగుతాం. పశ్చాత్తాపపడే మనసు ఉండాలి. దావీదు దేవుని సన్నిధికి వచ్చి ఆ మనుషుడవు నీవే అని ప్రవక్త ఒక మాట అనగానే అతడు సింహాసనమును దిగి, రాజభవనను దిగి దేవుని సన్నిధికి వచ్చి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. నా పాపము నాకు తెలిసే ఉందయ్యా, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నాయ్యా, నా పాపము నాలో పోవునట్లుగా బాగుగా నన్ను కడగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, మరలా నాకు రక్షణ ఆనందం ఇవ్వయ్యా, మరలా నాకు రక్షణ ఆనందం ఇవ్వయ్యా అని విరిగి నలిగిన హృదయముతో అతడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డప్పుడు దేవుడు మరలా అతడు పోగొట్టుకున్న సింహాసనాన్ని, కృపను, అభిషేకమును, నడిపింపును, దేవుని ఆశీర్వాదమును దేవుడు మరలా దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలును పొరపాటు చేశాడు, కానీ బైబిల్లో సౌలు పశ్చాత్తాపపడినట్లుగా ఎక్కడనూ లేదు. ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడితే దేవుడు అతనికి క్షమించి తన రాజ్యాన్ని, తన బ్రతుకును మరలా స్థిరపరిచేవాడు. కానీ దావీదు అలా కాదండి. ఒకవేళ పొరపాటు చేశాడు, కానీ పొరపాటును సరి చేసుకున్న వ్యక్తి, బాగు చేసుకున్న వ్యక్తి, దేవుని ఎదుట తన పొరపాటును ఒకరి మీద మోపక తన పొరపాటును తాను సరి చేసుకొని ప్రభు ఎదుట క్షమాపణ పొందిన వ్యక్తి. ఈ దినమున మనం ఎలాగుంటున్నాం ఆలోచించండి. అననీయ సప్పీర పొరపాటు చేశారు, కానీ దేవుని దగ్గరను దైవజనుడి ఎదుటను అబద్ధమాడారు, కానీ మేము ఈ పాపం చేసామని ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకున్నందువలనే కదా వాళ్ళు చనిపోయారు. ఇదని దేవునితో మాట్లాడుతున్నాడు. సంగమా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒకవేళ నువ్వు భర్త దగ్గర తెలియకుండా రహస్య తప్పు చేసావా, లేకుంటే నీ జీవితంలో ఒకవేళ భర్త అయితే భార్యకు తెలియకుండా రహస్య సంబంధమైన తప్పు చేసావా, ఒకవేళ పిల్లలైతే తల్లిదండ్రులకు తెలియకుండా ఆ తప్పు చేశారా, ఒకవేళ కుటుంబం అయితే సంఘానికి, సేవకునికి తెలియకుండా ఎక్కడైనా ఆత్మీయ జీవితంలో తప్పు చేశావా?
ఆ పొరపాటుని, ఆ పాపమును, ఆ చీకటి జీవితాన్ని మనం ఒప్పుకుంటే, శుద్ధీకరించుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని మోసం చేయడం పాపమా కాదా? ఒక వ్యక్తి దగ్గర అబద్ధాలు ఆడడం పాపం కాదా? ఒక దగ్గర లంచం తీసుకోవడం పాపం కాదా? నీది కాని సొమ్ము నీ ఇంటిలో ఉండడం తప్పు కాదా? నేను అంటున్నా, నీది కాని ఒక గ్లాస్ అయినను నీది కాదు, నీది అవుతుందా? నీది కాని కాయ నీది అవుతుందా? కాదు. కాబట్టి ఆ విషయంలో, ప్రతి చిన్న పాప విషయంలో కూడా మనం ఒప్పుకునే వారమై ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, సులువున చిక్కుపెట్టు ప్రతి పాపం. నీ మనసులో కూడా ఏదైనా దురాలోచన వచ్చిందా? సంబంధమైన ఆ పాపము నిన్ను వెంటాడిందా? వెంటనే నువ్వు శుద్ధీకరించుకో. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మిరియాము దైవజనుడి ఎడల తప్పు చేశారు. దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? మొత్తాడు. అప్పుడు అహరోను గ్రహించి, అయ్యా మేము నీ ఎదుట పాపం చేశామయ్యా అని ఒప్పుకున్నప్పుడు మరలా దైవజనుడే వచ్చి ప్రార్థన చేయగా మిరియాముకు దేవుడు విడుదలనిచ్చాడు. ఆమేన్. ఒకవేళ దైవ సేవకుల ఎడల మనం ఎక్కడైనా తప్పిదం చేశామా, మనం దేవుడు తెలుసులో తప్పకుండా ఒప్పుకుందుముగాక. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని బిడ్డలారా, మనుషుడి ఎడల పాపం చేస్తే తప్పించుకోగలుగుతాడు, కానీ యెహోవా విషయములో పాపం చేసిన వాని ఎడల ఎవడు విజ్ఞాపన చెయ్యును? అందుకే పాపము ఎలాంటి తెలుసా అండి? నిన్ను భయంకరమైన దుస్థితిలోకి నడిపిస్తుంది. కానీ ఆ పాపాన్ని నువ్వు ఛేదించి, నువ్వు ద్వేషించి, నువ్వు విసర్జిస్తే పరిశుద్ధత నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది గ్రహించిన దావీదు తాను చేసిన పాపము విషయంలో, పొరపాటు విషయంలో అతడు దేవుని ఎదుట ఒప్పుకొని శుద్ధీకరించుకున్నందువలన మరెన్నడూ ఆ పొరపాటు చేయలేదు. కనుకయే దావీదులోన ఆ పశ్చాత్తాపపడే మనసు చూసి దేవుడు తన ఇంటిని, తన కుటుంబాన్ని హెచ్చులోకి తీసుకురావడం ఆరంభించాడు. ఆమేన్, హల్లెలూయా. మరో మాట చెప్తాను, దావీదును దేవుడు దీవించిన కారణం. చదవండి, 2 సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనాలు. 2 సమూయేలు 1వ అధ్యాయము 13-14 వచనములు. నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వానిని అడగగా వాడు, ఇశ్రాయేలు దేశమును నివసించు నేను అమాలేకీయుని ఒకని కుమారుని అనెను. అందుకు దావీదు భయపడక, చాలండి, నీవు అభిషేకించిన వాని చంపుటకు నీ చెయ్యి ఎలా ఎత్తితివి అని ఎవరిని అంటున్నాడు దావీదు? అమాలేకీయులలో ఒక కుమారుని. అంటే దావీదులో ఉన్న ఒక మంచి స్వభావం ఏమిటి తెలుసండి? అభిషక్తుని యొక్క విలువను ఎరిగినవాడు. హల్లెలూయా. అభిషేకింపబడిన వాణ్ణి, దేవుని చేత ఆత్మతో నింపబడిన వాడిని, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన వాడిని, దేవుడు ఎన్నుకొని అభిషేకించిన వాని మీదకి నీవెలా చెయ్యెత్తితివి? నీవెలా అతన్ని చంపడానికి పూనుకుంటివి? నీవెలా అతన్ని చంపడానికి సాహసించితివి? అభిషక్తుని గురించి సరైన గ్రహింపు నీకు లేదా? భయము లేదా? అభిషేకించిన వాడిని ముట్టకూడదనే ఆ దైవికమైన భయము, ఆ వణుకు నీకు లేదా అని అతన్ని దావీదు హెచ్చరిస్తున్నాడు.
కారణం ఏంటి తెలుసండి? దావీదు అభిషక్తుని విలువను ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషక్తుల విలువను ఎరిగిన దావీదుని దేవుడు హెచ్చించాడు. అతని ఇంటిని హెచ్చించాడు, అతని సంతతిని హెచ్చించాడు. ఈ దినం సంఘమా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలంటే అభిషక్తుని విలువను ఎరిగిన వారుగా మీరు ఉండాలి. ఆమేన్, ఆమేన్. అంటే అభిషేకింపబడిన వారి విషయములో అపాయము మీరు తలపెట్టకూడదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన అభిషక్తుల విషయములో భయము కలిగి నడవాలి, వణుకు కలిగి నడవాలి. వారి ఎడల దైవికమైన ప్రేమ కలిగి నడవాలి, దైవికమైన మంచి మనసు కలిగి వారిని ప్రేమించాలి. అతడు మనుషుల చేత కాదు అభిషేకింపబడింది, అతడు యెహోవా చేత అభిషేకింపబడినవాడు. దావీదు అంటాడు, యెహోవా తానును అభిషేకించాడని ఎరిగి ఇదిగో పై చెంగు కోసినందుకు అతడు నొచ్చుకునేను అని రాయబడింది. దావీదు అంతగా హెచ్చింపబడ్డాడంటే అతడు చేసిన యుద్ధములు మాత్రమే కాదండి, అతడు అభిషక్తులకు ఇస్తున్న గౌరవము. ఆమేన్, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అభిషక్తులకు ఇస్తున్న విలువ, అభిషక్తుల పట్ల అతడు కలిగిన దైవికమైన ప్రేమ, అభిషక్తుల మాట దేవుని మాటగా అంగీకరించే వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్త మాట దేవుని మాటగా తీసుకున్న వ్యక్తి, దేవుని ఎడల ఏ భయము కలిగి ఉన్నాడో ప్రవక్తల ఎడల కూడా అట్టి భయము కలిగిన వ్యక్తి, దేవుని ఎడల ఎలాంటి ప్రేమను చూపుతున్నాడో దేవుని చేత ఎన్నుకోబడిన పరిశుద్ధులు అభిషక్తుల ఎడల కూడా అదే ప్రేమ కలిగిన వ్యక్తి. ఇదైనా సంఘముతో ఆత్మదేవుడు మీతో మాట్లాడుచున్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలి, దేవుడు మీ ఇంటిని హెచ్చించాలి, దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించాలంటే దేవుని సన్నిధిలో మీ కొరకు నియమింపబడిన, మీ కొరకు ఏర్పాటు చేయబడిన, మీ నిమిత్తం ఈ స్థలములో అభిషేకింపబడిన, ఏర్పాటు చేయబడిన మీ సేవకుడు ఒక అభిషక్తుడు. ఆమేన్. మీ సేవకురాలు ఒక అభిషక్తురాలు. ఆమేన్. మీ సేవకుని కుటుంబం అభిషేకింపబడిన కుటుంబం. దానికి మీరు ఎంత విలువ కలిగిన వారిగా ఉంటే, ఎంత గౌరవప్రదంగా ఉంటే, ఎంత వారి ఎడల దైవికమైన ప్రేమను కనపరుస్తే అంతగా దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు. హల్లెలూయా. అంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ దినము నా ప్రకటన ఎంతమంది కలిగి ఉందండి? సేవకునితో దగ్గర ఉండి, సేవకునితో కలిసి ఉండి, సేవకునితో ప్రాణానికి ప్రాణంగా ఉండి, అతని ప్రక్కటెముకగా ఉన్నట్లుగా ఉండి, అతని గుండెలను తన్ని పోయేవారుగా మీరు ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు గారు ఒక కుటుంబం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చదవండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిలాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారి నా ప్రాణమునకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు గారు దైవజనుడు అంటున్నారు, అకుల ప్రిస్కిల గురించి, వారు తమ ప్రాణముల కంటే మా ప్రాణములకు నిమిత్తము తమ ప్రాణాలను ఇచ్చుట కూడా వారు ఏం చేశారండి? తెగించిరి.
అంటే అకుల ప్రిస్కిలాను ఈ విశ్వాసులు, ఈ జత పని వారు దైవజనులను ఎలా ప్రేమిస్తున్నారంటే తమ ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆమేన్, అవునా కదా? వారికి ప్రాణానికి మా ప్రాణం అడ్డం వేస్తామయ్యా అని దైవజనుల ఎడల ఆ ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నారు. ఈ దినం నీ ఇల్లు ఒక అకుల ప్రిస్కిలలాగా మారునుగాక. హల్లెలూయా. మన బేతేల్ ప్రార్థన మందిరములో మీరు ఒక అకుల ప్రిస్కిల వలె ప్రభు పనిలో ఉండాలి. అలాగను నువ్వు ప్రేమించాలండి. ఏం చూసి ప్రేమించాలి దైవజనులను తెలుసండి? వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడిన అభిషేకం. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, వారికంటే గొప్ప ప్రార్థన పరులే మీరు ఉండవచ్చు, కానీ వారు దేవుని చేత ఎన్నుకోబడిన, ప్రతిష్ఠింపబడిన, అభిషేకముతో నింపబడిన ఈ అభిషేక్తులు మీ ఇంటికి వచ్చి అడుగు పెడితే చాలు మీ ఇల్లు దీవించబడుతుంది. హల్లెలూయా. మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మీ ఇంట్లో ఉన్న శాపం విరగొట్టబడుతుంది. ఏలియా దైవజనుడు సారెపతి విధవరాలు ఇంటిలో పెట్టగానే ఆ ఇంటిలో ఉన్న కరువు తొలగిపోయి 3.5 సంవత్సరాలు కొడుకు, తల్లి, ఇదిగో దైవజనుడు పోషింపబడ్డారు. ఆమేన్. దానికి కారణం, ఒక రొట్టెతో 3.5 సంవత్సరాలు పోషింపబడతామా? ఒక రొట్టె ఎంతసేపు? ఒక పూట కూడా కాదు. అలాంటిది 3.5 సంవత్సరాలు పోషించాడంటే దేవుని అద్భుతం ఎలా ఉంటుంది తెలుసా అండి? అభిషక్తుని మనం గౌరవిస్తే అభిషక్తులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంటిని దీవిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సూనేమిరాలు తన భర్త ముసలివాడు, గర్భఫలము లేదు. ఆమె చెప్పుడు కూడా దైవ సేవకునికి చెప్పుకున్నది కాదు. మా ఇంటికి వచ్చిన దైవజనుడు, భక్తిగల దైవజనుడు ఎరిగింది. ఆమె ఏ విషయము కొరత కలిగి ఉందో దైవజనుడు తెలుసుకున్నాడు. ఆమెను దేవుని సన్నిధిలో ఆ ఇంటికి పిలిపించాడు. ఆ స్థలానికి ఆమె ఉన్న దైవజనుడు నా మేడ గది దగ్గరికి పిలిపించినప్పుడు దైవజనుడు ఆమెతో అంటున్నాడు, మరుసటి ఏట నీ కౌగిట్లో కుమారుడు ఉండునుగా కన్న వెంటనే దేవుడు ఆ మాటను స్థిరపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దైవజను నుండి నోట నుండి వచ్చిన ప్రతి మాట అది బ్లెస్గా మారిపోతుంది. అది ఆశీర్వాదకరంగా మారుతుంది. అది మేలుకరంగా మారుతుంది. అందుకే మనం అభిషక్తులను విలువనివ్వాలి. అభిషక్తుల పట్ల గౌరవప్రదంగా మనం నడవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, మిమ్మల్ని కాయిచున్న మంద కాపరి కన్నీళ్లతో, దుఃఖముతో మీ మందను కాయకూడదటండి. సంతోషంగా, ఆనందంగా వారు మందను కాయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘమా, విశ్వాసులారా, నేను చెప్పే ఒకటే చక్కటి మాట, మీ కొరకు నియమింపబడిన అభిషక్తునికి మీరు విలువనిచ్చేవారుగా నడవండి. ఆ మాటకు విధేయత గలవారుగా నడవండి. ఆ కుటుంబము పట్ల ప్రేమ కలిగిన వారుగా నడవండి. వారి భారాన్ని మీ భారంగా మొయ్యండి. తప్పకుండా మీరు ఏమి చేయకపోయినా దేవుడు మీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నా ఆత్మీయ తండ్రి అపోస్తులు సురేషయ్య గారికి నేను పెద్ద ప్రసంగికునేం కాదు, పెద్దగా బైబిల్ చదివింది ఏమి కాదు. నేను ఆత్మీయ తండ్రి సురేషయ్య గారికి చేసిన పరిచర్య నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినమున సేవకుల ఎడల ఆ దైవీకమైన మనసు కలిగిన ప్రతి కుటుంబం దీవించబడుతుంది. కాబట్టి అందుకే దావీదు ఆ ఇంటిని దీవించడానికి గల కారణము అభిషక్తుని విలువ కలిగిన వాడు. ఎంత వైరాగ్యముతో అంటున్నాడు, అభిషేకించే వాణి మీదకి నువ్వు చేయి ఎలా ఎత్తితివి అని అంటున్నాడు. ఈ దినమున ఆ రోషం, ఆ వైరాగ్యం మీరు సంఘములో కలిగి ఉందరుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. అభిషక్తులను మనం కాపాడుకుందాము గాక. ప్రతిరోజు సేవకుల విషయంలో మీరేం చేయాలండి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మీ సేవకుడు క్షేమముగా ఉండాలి, మీ సేవకురాలు క్షేమముగా ఉండాలి, మీ సేవకుడు అడుగుపెట్టు ప్రతి స్థలములో బలముగా వాడబడాలి, మంచి ఆరోగ్యముతో నింపబడాలి. ఇంకా అనేక ప్రాంతాలలో సంఘాలు కట్టాలి, విస్తారమైన ప్రజలను ప్రభురాకుడికి సిద్ధపరచాలని సంఘముగా మీరందరూ సేవకులి క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. చివరిగా మాట చెప్తాను, చదవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1 నుండి 3 వరకు. ఎక్కడ? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 1-3 వచనాలు. ఆ ఆ ఆ ఆ కట్టబో ఆలయము మనుషునికి కాదు, ఈ పని బహు గొప్పది. ఆ ఆ ఆ ఆ ఆ నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. చాలండి. హల్లెలూయా. 6వదిగా దావీదులో ఉన్న మంచి గుణం ఏంటి తెలుసండి? దేవునికి ఇచ్చు విషయములో మంచి మనసు గలవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరం కట్టాలన్న ఆశ ఉంది. ఆ మందిరము కట్టుట కొరకు సమస్త మెటీరియల్ను సమకూర్చున్నవాడు. అది మాత్రమే కాక తన స్వసంపదములో కొడుకు నుండి కూడా దేవుని మందిర పరిచర్య కొరకు, దేవుని మందిర కట్టుట కొరకు అతడు తన స్వసంపద కష్టములో కూడా దేవునికి సమర్పించిన వ్యక్తి దావీదు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే దావీదు దేవుని మందిరము విషయములో, దేవునికి ఇచ్చే విషయములో ఒక మనోపూర్వకమైన సమర్పణ కలిగిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము సంఘములో మనం ఎలాగా ఉండాలి తెలుసండి? దేవునికి ఇచ్చే విషయములో మంచి మనసు నీకు ఉండాలి. దేవుని కొరకు ఖర్చు పెట్టే విషయములో మంచి మనసు నీకు ఉండాలి. దేవుని సేవకు ఇచ్చే విషయములో మంచి మనసు నీకు ఉండాలి. దేవుని సేవకుల కొరకు ఇచ్చే విషయములో మంచి మనసు ఉండాలి. దేవుని మందిర పనులకు ఖర్చు పెట్టే విషయములో నీకు మంచి మనసు ఉంటే ఆ మంచి మనసును బట్టి దేవుడు తప్పకుండా నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో చక్కగా రాయబడింది, సనుకొనకయు గొనగకయు మనం ఇవ్వాలటండి. సనగకుండా ఇవ్వద్దు, గొనగకుండా ఇవ్వకూడదు. మనం ఎలా ఉండాలి? ఇష్టముగా ఇవ్వాలటండి, మనవపూర్వకంగా ఇవ్వాలటండి. ఎందుకంటే నా మందిరములో ఆహారం ఉండనట్లుగా మనవపూర్వకమైన ప్రతిష్టార్పణములను, ప్రథమ ఫలములను, దశమ భాగములను మీరు దేవునికి ఇచ్చిన ఎడల మీ కొరకు ఆ మంచి మనసుతో, ఆ మంచి హృదయముతో మీరు దేవునికి ప్రతిష్ఠిత కానుకలను సమర్పించినందువలన ఆయన ఆకాశ వాకిలు తెరిచి విస్తారమైన దీవెనలు మీపై కుమ్మరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమున మనము ఇవ్వడం నేర్చుకోవాలి.
దేవుని నుండి ప్రభా ఇవ్వను కంటే దేవుడు ఇచ్చిన దానిలో కూడా దేవుని పని కొరకు ఇచ్చేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. బర్నబా అపోస్తుల సేవ పరిచర్య కొరకు తన కలిగి ఉన్నదంతా ఏం చేశాడండి? అపోస్తుల పాదాల యొద్ద వేసేసాడు. ఆ మంచి మనసు మనకుందా? ఆ మంచి హృదయం కలిగి మనం నడుస్తున్నామా? పిసినిరితనం చేయకూడదు, బిగబట్టిన వారిగా మనం ఉండకూడదు, వెదజల్లే వారిగా ఉండాలి. మాసిదోనియ సంఘము తమ సామర్థ్యము కంటెను పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు వారు ధారాళంగా దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీకున్న దాంట్లో దేవుణ్ణి సంతృప్తిపరచండి. మీకున్న దాంట్లో దేవునికి ఇచ్చి మీరు ఘనపరచండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇవ్వడము కూడా ఒక మంచి స్వభావం, అవునా కాదా? దేవునికి ఇచ్చే విషయంలో కూడా నువ్వు మంచి స్వభావం కలిగి ఉండాలి. హేబేలు దేవునికి ఏమిచ్చాడండి? ఎలాంటిది ఇచ్చాడు? చెప్పండి, కరెక్టే చెప్పావు. మంచిది, శ్రేష్టమైన దానిని, గొర్రెపిల్లను ఇదిగో హేబేలు దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కయీను ఇచ్చాడు, కానీ సనుక్కుంటా గొనుక్కుంటా కొంత భాగము మాత్రము దేవునికి ఇచ్చాడు. కానీ ఏ అర్పణం పట్ల దేవునికి మహిమ వచ్చింది? హేబేలు అర్పించిన అర్పణమును బట్ట దేవుని మహిమ వచ్చింది. కారణం ఏంటిదంటే హృదయపూర్వకంగా మనస్సు పూర్తిగా తన మందలలో అతి శ్రేష్టమైన దానిని దేవునికి ఇచ్చే ఘనపరిచాడు. హల్లెలూయా. మనము కూడా మన జీవితాలు కూడా మన కుటుంబాలు కూడా సేవ విషయములో, పరిచర్య విషయములో, ప్రభు పని విషయములో శ్రేష్టమైన దానిని ఇచ్చి ప్రభుని ఘనపరచు. ఆ నీవు ఇచ్చిన శ్రేష్టమైన దానికంటే నూరంతలుగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము అందుకే దావీదుని దేవుడు ఎంతగా హెచ్చించాడు. ఏమైనా తక్కువ చేశాడు దావీదుకి దేవుడు ఇస్తే? దావీదు తర్వాత ఎవరు రాజు అయ్యారు? సొలొమోను. సొలొమోను రాజు పేదోడా గొప్పోడా? ఎంత గొప్పవాడు? చాలా గొప్పవాడు. కారణం ఏంటండి? తండ్రి చేసిన ఆ పరిచర్యకి తన పిల్లలు అనుభవిస్తున్నారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. చూడండి, తండ్రి దేవుని సేవకు ఖర్చు పెడితే ఆ తండ్రిని బట్టి పిల్లలకు ఐశ్వర్యాన్ని, సొమ్మును, ఘనతను, జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. దావీదంటే ఎంత గొప్ప స్థితి ఆలోచించండి దావీదు. అందుకే సంఘమా విశ్వాసులరా, నీవు దేవునికి ఇస్తే నీవిచ్చినది నీకును, నీ పిల్లలకు, నీ కుటుంబానికి అది దేవుడు తరతరాలు మేలుకరంగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఆ కృపను కలిగి ఉందాము. ఆమేన్. చివరిగా ఒక మాట చెప్తాను. దావీదు క్షమించే మనసు గలవాడు. ఎవరండి దావీదు? సౌలు ఎన్నిసార్లు తరిమాడండి? సౌలు ఎన్నిసార్లు చంపాలని చూశాడు? దావీదు ఒక్కసారైనా చంపాలని ప్రయత్నించాడా? ఏమైనా మనసులో పెట్టుకున్నాడా? ఏమైనా హృదయంలో పెట్టుకున్నాడా? దావీదు సౌలును క్షమించుకుంటూనే వచ్చాడు. ఆమేన్. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. మనకు ద్రోహం చేసిన వారిని మనం ద్రోహం చేయ అవసరం లేదు, మనము క్షమించుదుముగాక. హల్లెలూయా. మన ఎడల పొరపాటు చేసిన వారిని మనం వారి మీద కక్ష సాధింపు లేదు. దావీదు వలె మనము క్షమించుదాం. యోసేపు తన అన్నలు తన మీద పగబెట్టుకున్నారు, భయంకరంగా అతనికి వేదన కలుగజేశారు, గుంటలో వేశారు, అమ్మి వేశారు, ఆయనకు అన్ని రకాలుగా శ్రమను కలుగజేశారు. అతని చేతికి తన అన్నలు చిక్కినప్పుడు పగ సాధించలేదండి, మనసారా యోసేపు తన అన్నలను క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా సంఘమా, మనము క్షమించుదాం. యేసయ్య మనల్ని క్షమించినట్లుగా మన పొరుగు వారిని క్షమించుదాం.
యేసయ్య మన పాప దోషములు మన్నించినట్లుగా మన ఎడల పాప దోషములు చేసిన వారిని మనము మన్నించుదాం. ఎవరు క్షమిస్తారో, ఎవరు మన్నిస్తారో, ఎవరు క్షమా హృదయము కలిగి ఉంటారో వారి కొరకు పరలోకము తెరవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్షమించే మనస్సు అన్నిటికంటే విశాలమైన హృదయం. విశాలమైన హృదయం అంటే ఏంటి తెలుసండి? క్షమించే మనసు. శత్రువులను కూడా పక్కలో పెట్టుకొని పడుకునే మనసు అది. అన్నాను సంఘమా, ఎవరైనా నీ ఇంటికి కావచ్చు, నీ పిల్లల ఎడల కావచ్చు, నీ భర్త ఎడల కావచ్చు, మీ సేవకుని ఎడల కావచ్చు, పొరపాటున వారు ద్రోహం చేసిన వారైతే వారిని ప్రభుకు అప్పగించి మీరు దేవుని సన్నిధిలో క్షమించండి. మీ క్షమా కలిగిన హృదయాన్ని చూసి శత్రువుల ఎదుట దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదుని ఎప్పుడు కింద ఉంచలేదండి. దావీదు ఎప్పుడు గొప్పవాడుగానే ఆశీర్వదించబడ్డాడు, గొప్పవాడుగానే గణపరచబడ్డాడు. దావీదు యుద్ధములు యెహోవా యుద్ధములుగా ప్రకటించబడ్డాయి. అందుకే సంఘములో దావీదు వలె క్షమించే మనసు కలిగి ఉందుముగాక. ఆమేన్. అందుకే దేవుని బిడ్డలారా, దావీది ఇంటి వారిని, ఆయన సంతతిని హెచ్చించడానికి గల కారణము ఈ దైవికమైన లక్షణాలు. మనము కూడా ఆ దైవికమైన లక్షణాలను కలిగి మనము ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. దేవుడు అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దావీదు వలె నా ఇంటిని మీరు ఆశీర్వదించండి. దావీదు వలె నా కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఆ కృప నా మీద దిగి వచ్చునుగాక, ఆ అభిషేకము నా మీదకి దిగి వచ్చునుగాక అని అందరము స్వరమెత్తి, ప్రభువా దావీదును ఆశీర్వదించిన దేవా నన్ను దీవించండి అయ్యా. దావీదు ఇంటిని దీవించినట్లుగా నా ఇంటిని దీవించయ్యా. దావీదు పిల్లలను దీవించిన దేవుడవయ్యా, నన్ను దీవించయ్యా. దావీదుని హెచ్చులోకి తీసుకొచ్చినట్లుగా నన్ను కూడా ప్రభువా ఆ కృపలోకి నడిపించయ్యా. అందరం స్వరమెత్తి, అయ్యా దావీదును దీవించినట్లుగా నన్ను ఆశీర్వదించడకు నా మీదికి దిగిరండయ్యా అని అందరం స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ఆ కృపను పొందుకుందాం. ప్రభు సన్నిధానములో ఆ మహిమను పొందుకుందాం. దావీదును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణము ఆయన స్వభావమే కదా. నీ స్వభావమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తండ్రి అయ్యా, నువ్వు ఏ స్వభావం కలిగి ఉంటే దేవుడు దీవిస్తాడు. ఒక తగ్గింపు కలిగిన స్వభావం నీలో ఉండాలి. నువ్వు తగ్గించుకోవాలండి. నీవు సేవకుల దగ్గర తగ్గించుకోవాలి, నీ కుటుంబంలో పెద్దవారి దగ్గర తగ్గించుకోవాలి. నీకున్న స్థితిని బట్టి ప్రభు ఎదుట నువ్వు తగ్గించుకొని నడుస్తే ఆ తగ్గింపు కలిగిన జీవితమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువా ఆ కృపతో నింపయ్యా, ఆ కృపతో నింపయ్యా. తగ్గింపు గల జీవితము దయచేయండి అయ్యా, తగ్గింపు కలిగిన జీవితము దయచేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, తగ్గింపు కలిగిన మా స్వభావంతో నింపండి. ఒక బాధ్యత కలిగిన వాడిగా నడిచే కృప నాకు దయచేయండి అయ్యా. సంఘములోను తండ్రి, నా ఇంటిలోను ప్రభా, నాకు అప్పగింపబడిన పనులో ప్రభువా తండ్రి నమ్మకమైన బాధ్యత కలిగిన పనివాడిగా నేను ఉండాలి ప్రభా. ఆ కృప నాకు దయచేయండి, ఆ కృప నాకు దయచేయండి, ఆ అభిషేకము నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఆ కృపతో నింపయ్యా అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రిబాందా లాబా షిరాలి బాందారా లాబా షల్వనిష్కాందారా లాబా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆ మహిమతో నింపండి, ఆ మహిమతో నింపండి అయ్యా. యేసయ్య నీతో
జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును ఆస్వాదితును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా